అనాథ్రోపిక్ మరియు పెంటగాన్ మధ్య జరుగుతున్న ఈ పెద్ద మార్పు వెనుక కేవలం టెక్నాలజీ కాదు, ఒక నిర్మాణాత్మక పోరు దాగి ఉంది. నిజమైన సంకేతాలు ఎందుకు కనిపించలేదు? ఈ కథ ఉపరితలంలో కాదు, ప్రోత్సాహాల నిర్మాణంలో దాగి ఉంది. ఈ వీడియో ముగిసేసరికి ఏమైంది, ఎందుకు జరిగింది, దానిలోని పాఠం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక కంపెనీ మార్పు కాదు, ఇది భవిష్యత్తును నిర్ణయించే శక్తి పోరు. ఈ పోరుడు ఎందుకు చూపలేదు? అది డేటా సెంటర్లలో, కోడ్ లైన్లలో నిశ్శబ్దంగా పడుతోంది. ఆంథ్రోపిక్ ని పెంటగాన్ ని విరుద్ధంగా చూస్తూ మనం దుష్ప్రేరకలను చూస్తున్నాము. కానీ వాస్తవంలో దూతలు ఎవరు? దాండులు ఎవరు? ఇది సాంకేతికత విచారణ కాదు. ఇది నియంత్రణ, విశ్వాసం మరియు భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ప్రతి మోడ్ ట్రైన్స్, ప్రతి సాఫ్ట్వేర్ అప్డేట్, ప్రతి నీతి మార్పు, అవి అన్ని ఒకే లక్ష్యానికి దానిర్దేశం. ఎవరు ఏఐని నియంత్రిస్తుందో? ఈ పోరుడు చూపలేదు, ఎందుకంటే దాని యుద్ధం దృశ్యములు కాదు. దాని శస్త్రాలు కోడ్. దాని విజయం విశ్వాసం. సాధారణంగా టెక్ కంపెనీలు మరియు ప్రభుత్వాల మధ్య సంబంధాలు స్పష్టంగా ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవైపు కృత్రిమ మేధస్సు అభివృద్ధి, మరోవైపు జాతీయ భద్రతా ఆందోళనలు. ఈ రెండూ ఎలా కలిసివచ్చాయి? లేక ఎలా విడిపోయాయి? దానికి ముందు ఏమి భిన్నంగా ఉందో వివరించుకుందాం. ఈ పోరుడు ప్రమాదం కాదు, నియంత్రణ. ఆంథ్రోపిక్ ని నియంత్రించాలని పెంటగాన్ కోరుతుంది. కానీ ఆంథ్రోపిక్ నిజానికి నియంత్రణ ప్రతికూలంగా భావిస్తుంది. ఎందుకంటే అవి స్వయంచాలక నీతులు తయారుచేస్తూ దాటి నియంత్రణలను నివారించాలనుకుంటాయి. పెంటగాన్ ప్రతి మోడను చేయాలనుకుంటుంది. ఆంథ్రోపిక్ దాటి పరీక్షలను స్వయంగా నిర్వహించాలని ఇన్సిస్టింగ్ చేస్తుంది. ఇది సాంకేతిక విభేదం కాదు, నియంత్రణ క్వాయన్ నియంత్రిస్తుంది అనే విషయం. ఒక ఎనీ తన నియమాలు తయారుచేస్తే, ప్రభుత్వం దాటి నియంత్రణను కోరితే, అది పోరుడు కాదు, శక్తి విభజన. ఈ పోరుడు ఎందుకు చూపలేదు? ఎందుకంటే నియంత్రణ చదువు లెక్కలలో నిలిచింది, క్లిష్టమైన మోడలలో, ప్రలలో. నిజమైన పోరుడు దిగువలలో ఉంది, దాగి ఉంది. ఈ పోరుడు నెమ్మదిగా జరిగింది. 2023లో అవ్రోపిక్లోని సైనియర్ ఇంజనీర్ ఒక అంతర్గత మీటింగ్లో పెంటగాన్ అలతో సంబంధాలు పునర్విచరించాలని సూచించింది. వారు ఏఐ సురక్షితతా ప్రోటోకాల్లను విస్తరించాలని కోరుకున్నారు, కాని రక్సీట్లోని డ్యూల్ యూజా క్లాజ్లు అలసి చేయలేదు. ఇది నియంత్రణ కాదు, ఇది ప్రోత్సాహాల ముందు నియంత్రణ. కంపెనీలు నియంత్రణను తప్పించుకోవడానికి ముందుగా నియంత్రణ ప్రక్రియను స్వయంగా రూపొందింటారు. పెంటగాన్ అలతో ఉన్న ఈ స్వయనియంత్రణ మీటింగ్లు రజిమి ప్రక్రియలో కనిపించలేదు. అక్కడే నిజమైన శక్తి మార్పు జరుగుతుంది. ప్రోత్సాహాలు నియంత్రణలో దాచి దాన్ని నెమ్మదిగా విస్తరిస్తాయి. ఇది పోరు కాదు, ఇది నియంత్రణ భాగస్వామ్యత. ముఖ్యమైనది, దాన్ని ఎవరూ చూపలేదు. అంతర్గత నిర్ణయాలు పడిపోయాయి. ఆంథ్రోపిక్ యొక్క నైతిక దశల శ్రేణికి నెమ్మదిగా వాలు. ఇవి పత్రాలు కాదు, అంతర్గత మెయిల్స్, సవాలు, నెమ్మదిగా వలసవడాలు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికం ఎవరికి ఉపయోగపడుతుంది అడిగింది. కీ రక్షణ అంటే నియంత్రణ కాదు. కీ సురక్షితం అంటే వినియోగం నిషేధం కాదు. ఈ మధ్యస్థలలో నియంత్రణా డబ్బులు తక్కువగా, ప్రోత్సాహాలు నెమ్మదిగా పెరాయి. నిర్ణయాలు ఒకే వాక్యంలో కాదు, చిన్న చిన్న ప్రశ్నల సమూహంగా పెరాయి. దీనిలో విజయం అంటే ప్రయోగం నిషేధమయ్యే, విశ్వాసం కాపడే. ఈ పోరుడు ప్రమాదం కాదు, నియంత్రణ. ముందు చూడిన 3 దృశ్యాలు ఒకే లక్ష్యానికి దారితీస్తున్నాయి. ప్రోత్సాహాలను నెమ్మదిగా మార్చడం, అంతర్గత నిర్ణయాలను పడిపోయేలా చేయడం. వాటి లక్ష్యమేమిటి? ప్రోత్సాహాల స్వతంత్రతను నశించడం, నియంత్రణను అదృష్టంగా చూపించడం. ప్రతి చర్య ఒకే దిశలో నడిచింది. ప్రోత్సాహాలు నియంత్రణా బంధాల్లో అడగిపోయాయి. అవి ఇప్పుడు స్వేచ్ఛగా నడిచలేరు. నియంత్రణా ప్రక్రియలు వాటి దిశను నియంత్రించాయి. ఈ పోరుడు విజయం సాధించింది. కానీ దాని ధర ఎంత పెద్దది? ప్రోత్సాహాల ఆత్మవిశ్వాసం నష్టం అవుతోంది. భవిష్యత్తులో నూతన ఆలోచనలు ఎలా జన్మిస్తాయో చూసుకుందాం.
ఈ పోరులో ఏమి నెమ్మదిగా జరిగింది? అది నియంత్రణలో దాచిన ప్రోత్సాహాలు మాత్రమే కాదు. వాటి లక్ష్యం నియంత్రణను తప్పించుకోవడం కాదు, కానీ దానిని స్వయంగా మార్చుకోవడం. ప్రతి నియమం, ప్రతి అడుగుబడి, ప్రతి అంచనా, అవి ముందు నిండి తరువాత కొత్త మార్గాన్ని తెరిచే పరిమాణాలు. ఇది ప్రతిషేధం కాదు, ఇది ముందుకు పడుకోవడం. సంకేతంలో ఉండాలి, మూర్త సంకేతంలో ఉండాలి. ఇది ఎందుకు గుర్తుంచుకోవాల్సిన కథతో దానిని నిజమైన అర్థాన్ని నిలబెట్టదా? ఇది కేవలం వార్త కాదు. ఇది మన భవిష్యత్తు గురించి ఒక హెచ్చరిక. ప్రతి నిర్ణయం వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను అర్థం చేసుకోవడమే మన బాధ్యత. ఇలాంటి మరిన్ని డీప్ ఎక్స్ప్లెయినర్లు కావాలంటే ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ కథ మనకు ఒక విషయం చెబుతోంది. నిర్మాణాత్మక పోరు ఎప్పుడూ కనిపించదు, కానీ దాని ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. మనం జాగ్రత్తగా చూడాలి.